టు ప్రైమ్ డిబేట్. దెందులూరు వైఎస్ఆర్సీపీ సభ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఈనాడు సభలో మాట్లాడిన అంశాలు డైరెక్ట్గా డ్రాకులాలతో పోల్చుకుంటూ ప్రతిపక్షాలని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద అవనివ్వండి, డైరెక్ట్ అటాక్. అంటే ఆయన సిద్ధం పేరే యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఏ రోజైతే మలిచారో ఇంకా ప్రత్యక్ష యుద్ధానికి కాల్ చేస్తున్నట్లుగా ఉంది. సో దీనికి ప్రతిపక్షాల నుంచి కూడా అంత వేడివాడిగానే ఆన్సర్స్ వెళ్తున్నాయి, దాన్ని తిప్పి కొడుతున్నారు. ఆయన మాట్లాడిన అంశాల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి, ఎవరైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావనియండి లేకపోతే ప్రజలు కావనియండి, ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. 25 స్థానాలు ఎంపీ స్థానాలు మనమే గెలాలి, 175 స్థానాలు మనమే గెలాలి అని చెప్పి ఒక పక్కాలకి దిశానిర్దేశం చేస్తూనే చంద్రబాబు నాయుడు గారిని చంద్రముఖితో పోల్చడం, అలాగే పవన్ కళ్యాణ్ని రా కదలిరా అంటూ దత్తపుత్రుణ్ణి ప్యాకేజ్ కోసం పిలుస్తున్నాడని, అలాగే షర్మిల గారిని కూడా ఇండైరెక్ట్గా, అలాగే వదిన గారిని ఏమోని ఇంకో రకంగా పిలుస్తున్నారు అని చెప్పి, మరొక వైపు సైకిలు పూర్తి స్థాయిలో సైకిల్ పని అయిపోయింది, ఇద్దరు ఎక్కించడానికి మరొక ఇద్దరు తోయడానికి ఒక నలుగురితో నా మీదకి వస్తున్నారు. ఇవి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రస్తావించిన అంశాలు. సో ఇది ఇక్కడితో ఆగదు. ఈ యుద్ధం సిద్ధం, సంసిద్ధం, మేము సిద్ధం, ఇవన్నీ కూడా క్యాప్షన్స్ బాగానే ఉన్నాయి, కానీ మాట్లాడే తీరు మాత్రం డైరెక్ట్గా హిట్ చేస్తున్న పరిస్థితులు. మరి దీనికి జనసేన వాళ్ళు, టీడీపీ, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, వీర మహిళలు వీళ్ళందరూ తమదైన స్టైల్లో కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మేము సంక్షేమం చేసాం, మాకు ఓట్లేయండి, అధికారం చేపడతాం అని చెప్పడంలో తప్పులేదు ఎవరికి వారు. కానీ ఆ పరిస్థితి లేకుండా డైరెక్ట్గా పర్సనల్గా హిట్ చేయడం అన్నది ఇది మంచి పరిణామం కాదేమో, ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కాదు అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. మరోవైపు వైఎస్ఆర్సీపీ 6వ జాబితా రిలీజ్ చేసింది. బీజేపీ పొత్తు పార్టీలతో వస్తున్నదో లేదో తెలియని దుస్థితి. మరొకవైపు వారాహి సర్వం సిద్ధం చేశారట, టూర్లు సిద్ధం చేస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా టూర్లు రెడీ అయ్యాయి. ఇవన్నీ అంశాలపై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రామ్నాథ్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా స్టూడియోలోకి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కె వెంకటరెడ్డి గారు, వైసీపీ జాయింట్ సెక్రటరీ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అనుష ఉండవల్లి గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా అనుష గారు వెర్షన్ తీసుకుందాం. అనుష గారు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు, మీరు విన్నారా ఈరోజు ఆయన దెందులూరులో మాట్లాడిన అంశాలు? విన్నాను వర్మ గారు, చెప్పండి. రైట్, ఒకసారి వినిపిస్తాను. ప్యానలిస్టులు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ప్రతిపక్షాలను ఉద్దేశించి ఒకసారి ప్లే చేయండి అమ్మా. పీసీఆర్ రైట్. టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది. పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు, నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు, వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలిరా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు, నువ్వు కూడా రా కదలిరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. బాబుకి, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్కి వారికి సంబంధమే లేదు.
ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు. వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి ఇద్దరిని, దాన్ని తోయటానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రా కదలి రా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం 175కు 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేరు. రైట్. ఇది ఓకే. శివపార్తి గారు ఆవేశపడతారు. ఆ వాయిస్ కి ముందు ఆవిడకి అవకాశం ఇచ్చేద్దాం.